ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? ఫ్యూచర్ ప్లాన్స్ అన్నవి ముఖ్యంగా ముందు నా పిహెచ్డి కంప్లీట్ చేయడం అన్నది అది first immediate plan అది అంటే. నడుస్తూనే ఉన్నది. తెలుగు సీరియల్ లాగా నడుస్తూనే ఉంది. అది త్వరగా కంప్లీట్ చేయాలి. పెద్ద బాధ్యతలు ఏం లేవు కదా, బాధ్యతలు relaxed. అన్నవి ఏం లేవు. నెక్స్ట్ పొలిటికల్ పార్టీని మా వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం, నెక్స్ట్ ఎలాగ తీసుకెళ్ళాలి ముందుకి అని చెప్పేసి యూ వాంట్ టు కంటిన్యూ యువర్ ఓన్ ప్లాట్ఫామ్ ఆర్ యూ అనుకుంటున్నాం. చేద్దాం, ఇంకా మా బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి. మా పార్టీ కూడా త్వరలో మీటింగ్ ఒకటి పెడదాం అనుకుంటున్నాను. చేసి వాళ్ళ యొక్క ఇన్పుట్స్ కూడా తీసుకొని ఎట్లా మనం ముందుకు వెళ్ళాలి ఎలా దాని చేయాలి? గురించి కూడా ఆలోచించేద్దాం. మెయిన్గా పబ్లిక్ ఇష్యూస్ అన్నవి సాల్వ్ అవ్వాలన్నది మన ఇది. అది ఏ మాధ్యమంలో జరిగినా ఎవరు చేసినా కూడా ఫైనల్గా ఈ పీపుల్ ఆర్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. లెట్ ఎనీ పార్టీ టేక్ క్రెడిట్. ఏ పార్టీ అయినా క్రెడిట్ తీసుకోనండి, మాకేం లేదు. ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అన్నది ప్రధానమైన ఉద్దేశం. వ్యవసాయం చాలా ఇష్టం అంట కదా, వ్యవసాయం ఏరు నేను వాక్ చేస్తానండి. వెళ్తారు, యా, యా. పంచి కడుతుంటారు అప్పుడు. నేను చేశాను 3 సంవత్సరాలు వ్యవసాయం చేశాను నేను. అదే అక్కడ నేను 3 సంవత్సరాలు లీజ్ అయిపోయింది, లేకుంటే ఇంకా ఇక్కడెక్కడ చూస్తున్నాను మళ్ళీ తీసుకొని చేద్దామని. అంటే ఏదైనా విషయం తెలుసుకోవాలంటే అందులో దిగాలి మనం. అవును, దిగితేనే అక్కడ ఉన్న వాళ్ళ విషయాలు problems, తెలుస్తాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ issues. తెలుస్తాయి. చాలా చోట ఏరు వాక్ ప్రోగ్రామ్స్ ఏరువాక ప్రోగ్రామ్స్ మేము రెగ్యులర్గా ఫౌండేషన్ నుంచి చేస్తుంటాము. తర్వాత ఇప్పుడు స్కూల్స్లో కూడా పిల్లలతో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేయిస్తున్నాము. వాళ్ళ మధ్యాహ్న భోజన పథకానికి కావాల్సిన కూరగాయలన్నీ కూడా ఆ స్కూల్లోనే పండించుకుంటారు. దానికి కావాల్సిన విత్తనాలు అవన్నీ మేము ఇస్తున్నాము. తర్వాత పిల్లలకి ఆ విధంగా నేర్పిస్తున్నాము. తర్వాత ఈ సీడ్ బాల్స్ అన్నవి కూడా పిల్లలతో చేయించి ఫారెస్ట్లో వాటిలో మేము స్ప్రే చేయిస్తున్నాం. సుమారుగా 2 lakhs పైన సీడ్ బాల్స్ ఇప్పటి వరకు వేయించాము మేము పిల్లలతో. పిల్లల్ని ఇన్వాల్వ్ చేద్దామని ప్రతి యాక్టివిటీస్లో ఎన్వైరన్మెంట్, నేచర్ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ గుడ్.